ఈ ఉదయకాలము దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘములోనికి చేర్చబడి సంఘములో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యము చేత వారి జీవితాలు కట్టుకుంటున్నటువంటి వారితో దైవజనుడు, దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉండి చెబుతా ఉన్నాడంటే, ఆ సమయంలో దైవజనుడు చెరలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నారు చెప్పండి? చెరలో ఉన్నాడు, ఖైదు చేయబడి ఉన్నాడు. ఘోరమైనటువంటి శ్రమలలో, బంధకాల మధ్యలో ఉన్నాడు. కఠినమైనటువంటి పరిస్థితులు, పోరాటాల మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుపట బయట పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆటంకములు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో నిందలు, అవమానాల మధ్యలో పౌలు యొక్క జీవితం కొనసాగుతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే పౌలు గారు ఒక చక్కని మాట అన్నాడు, నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. ఏమైందంట? నేర్చుకున్నాడంట. ఒక భక్తుడు పాడుతున్నాడు, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్పించు యేసయ్యా. హల్లెలూయా. ఎవరు నేర్పిస్తారు? యేసయ్య నేర్పిస్తాడంట. ఏం నేర్చుకున్నాడంటే, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఎటువంటి కాలములోనైనా, సమయంలోనైనా, ఏ పరిస్థితుల మధ్యలోనైనా పౌలు గారు ఎట్లా ఉన్నాడంట? నిక్కచ్చిగా ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా ఉన్నాడంట, రోషము కలిగి ఉన్నాడంట. ఈరోజు ప్రేమైన బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా ఇట్టి విషయాన్ని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో కష్టాలు లేవా? బాధలు లేవా? దుఃఖాలు లేవా? శ్రమ లేదా? నింద లేదా? అవమానం లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో పరిస్థితుల గుండా నీవు నేను మనమందరం వెళ్తూ ఉన్నాం. అయినా సరే పౌలు గారు అన్నట్లుగా ఈరోజు మనం అనాలి. ఏమనాలి? నేను నేర్చుకున్నాను, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేస్తా. ఒకసారి వెళ్ళి చెప్దా. హల్లెలూయా. ఏమంటున్నాడు పౌలు గారు? నేను నేర్చుకున్నాను. పౌలు గారు పడిన శ్రమలు, పౌలు గారు పడినటువంటి నిందలు, పౌలు గారు పడినటువంటి అవమానాలు, పౌలు గారు పడినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, నాకు తెలిసి ఇప్పటి వరకు దేవుని సేవకులుగా లేకపోతే ఆయన నమ్ముకున్న వారిలో యేసు ప్రభు వారి తరువాత అంతటి శ్రమ, అంతటి ఇబ్బంది నాకు తెలిసి పౌలు గారు తప్ప ఈ భూమి మీద ఇంకెవరు ఆ విధంగా అనుభవించలేదు అని నా ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో యోబు గారు ఎలాగైతే ఉన్నారో, కొత్త నిబంధనలో పౌలు గారు అలా ఉన్నారు. దేవుని బిడ్డ చూడండి, ఈరోజు చాలా మంది కొన్ని పరిస్థితులకి నిలబడలేరు. నిలబడతారా? తట్టుకోలేరు.